రాష్ట్ర సచివాలయం పూర్తి నిఘా నీడలోకి వచ్చింది. సెక్రటేరియట్లో కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సచివాలయానికి నకిలీ ఉద్యోగుల బెడద పెరగడంతో పాటు భద్రతాపరమైన బెదిరింపు ఫోన్లు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సచివాలయ భద్రతను పర్యవేక్షిస్తున్న తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. భవనం 4 దిక్కులు కనబడేలా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 6వ అంతస్తు వరకు నిత్యం ఓ కంట కనిపెట్టనుంది. ఈ మేరకు సచివాలయం మొత్తం 310 సీసీ కెమెరాలను అమర్చారు. వీటి పర్యవేక్షణ కోసం ఒక బృందం పనిచేస్తోంది. 6వ అంతస్తులో గతంలోనే దాదాపు 60 వరకు కెమెరాలను ఏర్పాటు చేశారు. అదనంగా ఇప్పుడు మరో 250 వరకు కొత్త కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సచివాలయం పూర్తిగా నిఘా నీడలో ఉండనుంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఇటీవల సచివాలయానికి నకిలీ ఉద్యోగుల బెడద ఎక్కువైపోయింది. ఈ బెడదతో పాటు బెదిరింపు కాల్స్ కూడా జత కావడంతో సచివాలయం భద్రత ప్రమాదంలో పడ్డ పరిస్థితి ఒక దశలో. ఈ పరిణామాల దృష్ట్యా ప్రభుత్వం గత కొంత కాలంగా భద్రత పైన దృష్టి సారించింది. ఇందులో భాగంగానే భద్రత పెంచడం జరిగింది. గతంలో ఏదైతే తెలంగాణ స్పెషల్ పోలీసు పరిధిలో ఉన్నటువంటి సచివాలయ భద్రత అంశాన్ని కూడా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు అందించడం జరిగింది. ఆ తర్వాత కూడా నకిలీ ఉద్యోగుల బెడద ఎక్కువ కావడంతో తరచూ సంఘటనలు జరుగుతుండడంతో పోలీసులు అప్రమత్తమై నకిలీ ఉద్యోగులను ఎప్పటికప్పుడు పట్టుకోవడం జరుగుతుంది. కానీ వీళ్లను ముందుగానే పసిగట్టి వాళ్ళ కదలికల పైన ఒక నిఘా వేసి ఏంటి వాళ్ళు ఎలాంటి చర్యలకు దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, ఎటువైపు నుంచి వస్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి అని దూరం నుంచే గమనించి జాగ్రత్త పడే విధంగా ప్రభుత్వము ఒక నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగా గతంలో ఉన్నటువంటి 60 సీసీ కెమెరాలకు అదనంగా 250 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సచివాలయంలో 6వ అంతస్తు నుంచి ప్రధానంగా ఈ కెమెరాలను అమర్చి కెమెరాల ద్వారా నిఘాను ఎప్పటికప్పుడు పెంపొందించడం అనేది ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నటువంటి భద్రతా చర్యలని చెప్పుకోవచ్చు. సచివాలయం మొత్తం ప్రస్తుతం 310 సీసీ కెమెరాలకు ఈ సంఖ్య చేరుకుందని చెప్పొచ్చు. మొత్తం మీద నకిలీ ఉద్యోగుల బెడద ఒకవైపు అయితే బెదిరింపు ఫోన్లు కాల్స్ కూడా భద్రతకు ఒక ముప్పుగా పరిణమించడంతో ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోక తప్పలేదని చెప్పుకోవచ్చు. అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు భవనం 4 దిక్కులా కూడా కనబడే విధంగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మరో అంతస్తు వరకు 6వ నిత్యం ఓ కంట కనిపించడమే ఇవి సీసీ కెమెరాల ముఖ్య ఉద్దేశంగా చూస్తుంది. వీటి పర్యవేక్షణ కోసం ఒక బృందం కూడా ప్రత్యేకంగా పనిచేస్తుంది. 60 వరకు కెమెరాలను గతంలోనే ఏర్పాటు చేసినప్పటికీ అవి నిఘా పరంగా సరిపోవడం లేదని గుర్తించిన ప్రభుత్వం అదనంగా మరొక 250 ప్రదేశాలను గుర్తించి 250 చోట్లలో 250 సీసీ కెమెరాలను అమర్చడం ద్వారా మన భద్రత మరింత పెంచినట్లయింది. మొత్తం మీద సచివాలయం అంతా ఒక నిఘా నీడలో అయితే చేరుకున్న పరిస్థితి, పటిష్టమైన నిఘా అయితే సచివాలయానికి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ నకిలీ ఉద్యోగుల మీద బెదిరింపు కాల్స్ కూడా ఇక్కడ నుంచి ఉండవు అనేది ప్రభుత్వం భావిస్తా ఉంది. అప్పటికి కూడా ఈ పరిస్థితి అదుపులోకి రాకపోతే మరికొన్ని భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి ప్రభుత్వం యోచిస్తున్నారని కూడా మనకు తెలుస్తా ఉంది జ్యోతి. థ్యాంక్ యూ శ్రీనివాస్.